పద్మపురాణం నుంచి వచ్చిన ఒక పాత కథ ఇది. ఒక కోరిక ఎంత బలంగా ఉంటుందో ఈ కథ మనకు చూపిస్తుంది. ముఖ్యంగా ఒక కొడుకు కావాలనే తపన ఒక మంచి బ్రాహ్మణుడిని తన విధిని సైతం ఎదిరించేలా చేసింది. మరి ఆ కోరిక తీరాక ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ గురించి ఏం చెప్తారంటే, కలియుగంలో మనసుని క్లీన్ చేయడానికి ఇంతకన్నా గొప్ప కథ లేదంటారు. అంటే కేవలం వింటే చాలు, పెద్ద పెద్ద పాపాలు కూడా పోతాయట. సరే, మరి అంత గొప్ప కథ ఏంటో మనమూ తెలుసుకుందాం పదండి. మన కథ మొదలయ్యేది తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఓ సంపన్నమైన ఊళ్ళో. అక్కడ ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మామూలు వ్యక్తి కాదు. వేదాల్లో ఎంత గొప్ప పండితుడంటే ఊరివాళ్లందరూ అతన్ని రెండో సూర్యుడు అని పిలిచేవారట. డబ్బు, గౌరవం, శాస్త్ర పరిజ్ఞానం అన్నీ ఉన్నాయి. ఒక మనిషికి కావాల్సినవన్నీ ఉన్నట్టే కదా. అయితే అతని భార్య పేరు ధుందులి. అందంగా ఉంటుంది, మంచి కుటుంబం నుంచి వచ్చింది. కాని స్వభావం మాత్రం చాలా క్రూరమైనది. ఎప్పుడు గొడవపడే రకం, చాలా తెలివిగా మోసం చేసేది. ఇంత డబ్బు, హోదా ఉన్నా వాళ్ల జీవితంలో ఒక పెద్ద లోటు ఉండిపోయింది. అదేంటంటే వాళ్లకు పిల్లలు లేరు. ఆత్మదేవుడు ఆ బాధతో కుంగిపోయాడు. పిల్లలు లేని ఇళ్ళు, పిల్లలు లేని జీవితం అంతా వృధా, నా బ్రతుక్కి అర్థమే లేదు అని విపరీతంగా బాధపడేవాడు. ఇక ఆ బాధ భరించలేక ఒకరోజు అడవిలోకి పారిపోయాడు. అక్కడ జరిగిన ఒక సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అడవిలో ఏడుస్తూ కూర్చున్న ఆత్మదేవుడి దగ్గరికి ఒక ఋషి వచ్చారు. ఆ బ్రాహ్మణుడి బాధంతా విన్న తర్వాత ఆ ఋషి ఒక కఠినమైన నిజాన్ని చెప్పారు. ఏంటంటే, ఆత్మదేవుడి నుదుటి రాత కర్మ అనే నియమం ప్రకారం ముందే రాయబడి ఉంది. అంటే గత జన్మల్లో అతను చేసుకున్న పనుల వల్లే ఈ జన్మలో అతనికి సంతానం కలిగే యోగం లేదని స్పష్టంగా చెప్పేశారు. ఋషి ఇంకా ఏమన్నారంటే, బ్రాహ్మణుడా విను, నీ తలరాత నేను చూశాను. వచ్చే 7 జన్మల వరకు నీ కొడుకు పుట్టే అవకాశం లేదు, అస్సల్లేదు అని చెప్పి ఈ ప్రాపంచిక కోరికలు వదిలేసి దేవుడి మీద ధ్యాస పెట్టమని సలహా ఇచ్చారు. కాని ఆత్మదేవుడు ఈ మాట అస్సలు ఒప్పుకోలేదు. విధిని సైతం ఎదిరించి ఎలాగైనా సరే నాకు ఒక బిడ్డ కావాల్సిందే అని గట్టిగా పట్టుబట్టాడు. నాకు సహాయం చెయ్యకపోతే ఇక్కడే ప్రాణాలు తీసుకుంటానని బెదిరించాడు. చూశారా, కోరిక అనేది కొన్నిసార్లు ఎంత బలంగా ఉంటుందో. అతని పట్టుదల చూసి ఋషికి జాలి వేసింది. అయిష్టంగానే ఒక మంత్రించిన పండు ఇచ్చి, దీన్ని మీ ఆవిడకు ఇవ్వు, 1 సంవత్సరం పాటు నియమనిష్టలతో ఉంటే తప్పకుండా కొడుకు పుడతాడు అని చెప్పారు. సరే, ఆత్మదేవుడు ఆ పండుని ఎంతో ఆశతో భార్య ధుంధుళికిచ్చాడు. కాని అక్కడే అసలు కథ మొదలైంది. ఆమె కుటిల బుద్ధి బయటపడింది. ఆమెకు గర్భమంటే భయం. కడుపుతో ఉంటే బలహీనపడిపోతాను, ఇంట్లో పనులెవరు చేస్తారో, ప్రసవ వేదన భరించలేను, పిల్లల్ని పెంచడం పెద్ద తలనొప్పి, అసలు పిల్లలు లేకపోవడమే మంచిది అని ఆలోచించింది. వెంటనే తన చెల్లెలితో కలిసి ఒక మోసపూరిత ప్లాన్ వేసింది. ఏం చేసిందంటే, భర్తతో పండు తినేశానని అబద్ధం చెప్పి ఆ పండును ఇంట్లో ఉన్న ఆవుకి పెట్టేసింది. అదే సమయంలో గర్భవతిగా ఉన్న తన చెల్లెలు బిడ్డ పుట్టాక రహస్యంగా ఆ బాబుని ధుందులికి ఇచ్చేసింది. ధుందులి ఆ బాబుని తన భర్తకి చూపించి మనకే కొడుకు పుట్టాడని నమ్మించింది. ఆత్మదేవుడు ఎంతో సంతోషించి ఆ బాబుకి ధుందుకారి అని పేరు పెట్టాడు. కాని సరిగ్గా 3 నెలల తర్వాత ఆ మంత్రఫలం తిన్న ఆవు ఒక అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న బాబుకి జన్మనిచ్చింది. అతనికి ఆత్మదేవుడు గోకర్ణుడు అని పేరు పెట్టాడు. అలా 2 పిల్లలు పెరగడం మొదలుపెట్టారు. ఒకడు మోసంతో పుడితే మరొకడు మాయతో పుట్టాడు. వాళ్లు పెరిగే కొద్దీ వాళ్ల నిజ స్వరూపాలు భయంకరంగా బయటపడటం మొదలయ్యాయి. గోకర్ణుడు పెద్దయ్యాక గొప్ప పండితుడు, జ్ఞాని అయ్యాడు. అందరూ గౌరవించే వ్యక్తిగా మారాడు. మరోవైపు ధుందుకారి ఒక భయంకరమైన దుర్మార్గుడిగా, మహాఖలుడిగా తయారయ్యాడు. దొంగతనాలు, ఇళ్లకు నిప్పు పెట్టడాలు, పిల్లల్ని హింసించడాలు, హత్యలు, ఇలా అతని దుర్మార్గాలకి అంతు లేకుండా పోయింది. చివరికి ఇంట్లో ఉన్న దబ్బంతా దోచుకుని కన్న తల్లిదండ్రులనే కొట్టే స్థాయికి వచ్చాడు.
కొడుకు కావాలి కొడుకు కావాలి అని ఎంతగానో తపించిన ఆత్మదేవుడికి అదే కొడుకు చేతిలో దెబ్బలు తప్పలేదు. ఆస్తి పోయింది, పరువు పోయింది. పూర్తిగా కుంగిపోయి అసలు పిల్లలు పుట్టకుండా ఉంటేనే బాగుండేది అని ఏడ్చాడు. ఇక బ్రతకడం అనవసరం అనుకుని ప్రాణాలు తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి అతని నిజమైన కొడుకు జ్ఞాని అయిన గోకర్ణుడు అక్కడికి వచ్చాడు. గోకర్ణుడు తన తండ్రికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు. నానా, ఈ శరీరం ఎముకలు మాంసంతో కూడుకున్నది. దీనిమీద నేను, నాది అనే మమకారం వదిలేయండి అని చెప్పాడు. కొడుకు కావాలనే కోరికే కదా మిమ్మల్ని ఇంత బాధపెట్టింది. ఇప్పుడు ఆ బంధమే మిమ్మల్ని నాశనం చేస్తోందని గుర్తుచేశాడు. అందుకే ప్రాపంచిక కోరికలను వదిలేసి ఆధ్యాత్మిక శాంతి కోసం ప్రయత్నించమని చెప్పాడు. అదే నిజమైన విముక్తికి మార్గమని చూపించాడు. ఆ మాటలు విన్నాక ఆత్మదేవుడికి జ్ఞానోదయమైంది. వెంటనే ఇల్లు వదిలేసి అడవికి వెళ్లి తపస్సు చేసుకుని చివరికి ఆ శాంతిని, ఆ మోక్షాన్ని పొందాడు. ఏ కోరిక అయితే అతన్ని బాధపెట్టిందో ఆ కోరికను వదిలేశాకే అతనికి నిజమైన శాంతి దొరికింది. అందుకే ఈ పాత కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది. అసలు విషాదమేది? కోరికలు లేకపోవడమా, లేక ఆ కోరికల సుడిగుండంలో చిక్కుకుపోవడమా? మనం దేనికోసం పరిగెడుతున్నాం? మనం వెతుకుతున్నది నిజంగా శాంతినిస్తుందా? ఈ కథ మనల్ని ఈ ప్రశ్నలతోనే వదిలేస్తుంది. నమస్కారం. ఈరోజు మనం చాలా పురాతన గ్రంథంలోని ఒక కథను కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, ఇది పద్మపురాణంలోని భాగవత మహాత్మ్యం నుండి తీసుకోబడింది. దీని నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే కథలో కథలాంటిది. ఒక వ్యక్తికి అతనికి కొడుకు కావాలనే తీవ్రమైన కోరిక, దానివల్ల వచ్చే అనూహ్యమైన పరిణామాల గురించి ఇది వివరిస్తుంది. సరిగ్గా చెప్పారు. అయితే మన అన్వేషణ మొదట కథ వినడం వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది. ఆ తర్వాతే ఆ శక్తిని నిరూపించడానికి చెప్పిన అసలు కథలోకి వెళ్తాం. అవును, ఇది కేవలం ఒక నీతి కథ కాదు. దీనికొక నిర్దిష్టమైన ఉద్దేశముంది, ఒక సందర్భముంది. ఇది భాగవత మహాత్మ్యం నుండి వచ్చింది. అంటే శ్రీమద్ భాగవతం అనే మరో గొప్ప గ్రంథాన్ని కీర్తించడానికి, దాని ప్రాముఖ్యతను చెప్పడానికే ఈ కథ పుట్టింది అన్నమాట. ఓ అలాగా? ముఖ్యంగా ఈ కలియుగంలో, అంటే మంచి చెడుల మధ్య తేడా తెలియని ఈ కాలంలో ఇలాంటి దివ్యగాథలను వినడం ఎంత అవసరమో స్థాపించడమే దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఈ కథ మరో కథకు ఒక రకమైన పరిచయం లాంటిదన్నమాట. సరే, మరి ఆ కథాశ్రవణం యొక్క శక్తిని ఎలా వర్ణించారు? ఆ సన్నివేశం ఎలా ఉంటుంది? ఆ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ భక్తుల భక్తికి ఎంత శక్తి ఉందంటే, సాక్షాత్తు విష్ణుమూర్తే వైకుంఠాన్ని వదిలి వారి మనసుల్లోకి వచ్చి కూర్చున్నాడట. అమ్మో! పసుపు పచ్చ బట్టలతో, మెడలో పూలదండతో, చేతిలో మురళితో శ్రీకృష్ణుడు భక్తుల హృదయాలలో నిలిచిపోతాడు. ఇది చూసి బ్రహ్మాది దేవతలు కూడా ఆశ్చర్యపోయి మారువేషాలలో వచ్చి ఆ కథను వినడానికి కూర్చుంటారు. అంటే ఇది కేవలం మనుషులకు మాత్రమే పరిమితమైన అనుభవం కాదనమాట. దేవతలు కూడా వచ్చి విని అంత గొప్పతనం ఉందంటున్నారు. ఖచ్చితంగా. ఇక్కడే అత్యంత ఆసక్తికరమైన విషయముంది. ఈ గ్రంథం కేవలం చదవడం గురించి కాదు, వినడం యొక్క పరివర్తనా శక్తిని ఎంతగా నొక్కి చెబుతుందో చూడాలి. వినడం? అవును. నారద మహర్షి అక్కడ ఒక వింతను గమనిస్తాడు. అక్కడకు వచ్చిన మూర్ఖులు, పాపాత్ములే కాదు, చెట్లు, పశు పక్షాదులు కూడా ఆ కథను విని పాపరహితులుగా మారడం చూస్తాడు. అద్భుతం. మరొకటి లేదని ఈ సన్నివేశం స్పష్టంగా చెబుతుంది. మొత్తం కథకు ఇదొక బలమైన పునాది వేస్తుంది. అయితే ఈ కథ వినడానికి అర్హులు ఎవరు? అంటే ఎవరెవరు దీని ద్వారా పవిత్రులు కాగలరు? అక్కడికే వస్తున్నాను. దీనికొక పెద్ద జాబితానే ఇచ్చారు. ఎల్లప్పుడూ పాపాలు చేసేవారు, దురాచారపరులు, తల్లిదండ్రులను దూషించేవారు, మోసగాళ్లు, హింసించేవారు, పరధనాన్ని అనుభవించేవారు, కాయ, వాచ, మనస అంటే 3 రకాలుగా నిత్యం పాపం చేసేవారు. ఇలా ఎవరైనా సరే. అమ్మో, ఈ లిస్టు చూస్తుంటే దాదాపు అందరూ కవర్ అయిపోయినట్లేగా. ప్రాథమికంగా ఎవరైనా ఊపిరి పీల్చుకుంటుంటే వారు అర్హులే అన్నట్లుగా ఉంది. ఇదొక సార్వత్రిక ఔషధంలా ఉందే. సరిగ్గా అదే. ఇది చాలా ఆశాభరితమైన సందేశం. అందుకే సప్తాహ యజ్ఞం అనే ఒక మార్గాన్ని సూచించారు. సప్తాహ యజ్ఞం అంటే 7 రోజుల పాటు ఏకధాటిగా భక్తితో ఈ కథను వినడం అనే ఒక యజ్ఞం.
అది ఎంతటి పాపినైనా శుద్ధి చేస్తుందని ఒక పెద్ద హామీ ఇచ్చారు. అయితే కేవలం చెబితే సరిపోదు కదా, నిరూపించాలి. అందుకే ఈ విషయాన్ని నిరూపించడానికి ఒక ఉదాహరణగా ఒక పాత ఇతిహాసం చెప్పడం మొదలుపెడతారు. ఓకే. అదే మన ఆత్మదేవుడి కథ. అంటే ఎంతటి పాపాత్ములకైనా విముక్తి ఉందని చెప్పడానికి ఈ కథను ఉదాహరణగా చూపిస్తున్నారన్నమాట. మరి ఎవరా వ్యక్తి, ఏమా కథ? మన కథానాయకుడు ఆత్మదేవుడు. తుంగభద్ర నదీతీరంలోని ఒక పట్టణంలో నివసిస్తాడు. సర్వవేదాలు తెలిసినవాడు. రెండో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. చాలా ధనవంతుడు. వావ్! అంతేకాదు, శ్రౌత స్మార్త కర్మలలో నిష్ణాతుడు కూడా. ఒక్క నిమిషం. శ్రౌత స్మార్త కర్మలు అంటే ఏమిటి? మా శ్రోతలకు కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అంటే అతను కేవలం వేదాలు చదివిన పండితుడే కాదు, యజ్ఞాలు యాగాలు చేయడం అంటే శ్రౌతం, అలాగే గృహస్థ ధర్మానికి సంబంధించిన నియమాలను ఆచారాలను కూడా ఖచ్చితంగా పాటించేవాడని, అంటే స్మార్తం అని అర్థం. ఓ, అర్థమైంది. అందుకే సమాజంలో అతనికి అంత పేరు గౌరవం ఉన్నాయి. కుసాచి చేసి అతను ఆచరణాత్మక పండితుడనమాట. అర్థమైంది. అంటే జ్ఞానం, సంపద, గౌరవం అన్నీ ఉన్నాయి. అయినా అతడిని ఒకే ఒక్క దుఃఖం పీడిస్తుందట. ఏమిటది? సంతానం లేకపోవడం. ఆ ఆనాటి సామాజిక సందర్భంలో అది కేవలం వంశాన్ని నిలబెట్టే సమస్య కాదు, అది ఒక పెద్ద ఆధ్యాత్మిక సంక్షోభం. సంతానం లేకపోతే పితృదేవతలు తన చేతితో ఇచ్చే నీటిని, పిండాలను సంతోషంగా స్వీకరించారని, తన జీవితమే వ్యర్థమని అతను తీవ్రంగా వాపోతాడు. నిజమే. ఆ బాధ వర్ణనలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తను పెంచే ఆవు గుడ్డుపోయింది, నాటిన చెట్టు పండ్లు కాయడం లేదు, ఇంటికి తెచ్చిన పండు కూడా కుళ్ళిపోతోందని, ఇలా ప్రతిదానిలోనూ తన అదృష్టహీనతను చూసుకుంటాడు. అవును. ఈ దుఃఖంతో ఇక బతకడం అనవసరం అనుకుని ప్రాణాలు తీసుకోవడానికి అడవికి వెళ్తాడు. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. అవును. అక్కడ ఒక తటాకం దగ్గర అతనికొక తేజోవంతుడైన సన్యాసి కనిపిస్తాడు. ఆ యోగి ఆత్మదేవుడి ముఖంలోని దుఃఖాన్ని చూసి తన యోగశక్తితో అతని నుదుటి రాతను చదువుతాడు. ఓ ఆ తర్వాత ఒక దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెల్లడిస్తాడు. విప్రుడా, నీ తలరాతను నేను స్పష్టంగా చూస్తున్నాను. నీకు ఈ జన్మలోనే కాదు, 7 జన్మల వరకు సంతానం లేదు. 7 జన్మల వరకా? అవును. అందుకే ఈ సంసార బంధాలను వదిలేసి సన్యాసం స్వీకరించమని సలహా ఇస్తాడు. నాకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఒక యోగి అంత స్పష్టంగా చెప్పాక కూడా ఆత్మదేవుడు దాన్ని అంగీకరించడు. పైగా నాకు కొడుకే కావాలి, లేకపోతే ఇక్కడే నీ ముందే ప్రాణాలు విడుస్తానని బెదిరిస్తాడు. అవును. ఇది కేవలం పుత్రుడి మీద ఉన్న ప్రేమ మాత్రమేనా, లేక అతని అహం దెబ్బతిన్నదా? ఇంతటి పండితుడు ఎందుకిలా ప్రవర్తించాడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మోహం యొక్క అసలైన శక్తి కనిపిస్తుంది. ఆత్మదేవుడి జ్ఞానం కేవలం పుస్తక పరిజ్ఞానం. అది అనుభవ జ్ఞానంగా, వివేకంగా మారలేదు. అంటే ఆచరణలో పెట్టలేదన్నమాట. సరిగ్గా. అందుకే ఒక చిన్న ప్రాపంచిక కోరిక అతని శాస్త్ర పరిజ్ఞానాన్ని, వివేకాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసింది. సంతానం లేకపోవడమనేది సమాజంలో తన గౌరవానికి, తన అహానికి తగిలిన దెబ్బగా భావించాడు. అందుకే ఉన్నతమైన జ్ఞానాన్ని, అంటే సన్యాసాన్ని తిరస్కరించి ఒక లౌకిక కోరిక కోసం అంత మొండిగా పట్టుబట్టాడు. దాన్ని హఠం అంటారు. ఆ మొండితనం చూసి సన్యాసి కూడా తలొగ్గాల్సొచ్చింది. అయిష్టంగానే ఒక దివ్య ఫలాన్నిచ్చి దాన్ని భార్యకి ఇవ్వమని చెబుతాడు. కాని కొన్ని కఠినమైన నియమాలు కూడా పెడతాడు. అవును. ఆ పండును భార్య తిన్న తర్వాత ఆమె 1 సంవత్సరం పాటు సత్యం, శౌచం, దయ, దానం పాటిస్తూ రోజుకు 1 పూట మాత్రమే భోజనం చేయాలి. అప్పుడు ఆమెకు అత్యంత నిర్మలమైన గొప్ప పుత్రుడు జన్మిస్తాడని చెబుతాడు. సరే, ఆ ఫలంతో సమస్య తీరిపోయినట్లేనా? కాని ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. అతని భార్య ధూందులి. ఆమె ఆలోచనలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఆమె ప్రతిస్పందన చాలా ఆశ్చర్యపరుస్తోంది. ధూంబులి వాదనలు ఒక విలక్షణమైన, స్వార్థపూరిత మానసికతను ప్రతిబింబిస్తాయి. ఆమె ఎప్పుడూ ఇతరులతో గొడవపడేది, కుటిల బుద్ధి కలది. ఆ పండు తింటే గర్భం దాల్చాల్సి వస్తుందని, దానివల్ల తన కడుపు పెరుగుతుందని, అందం పాడవుతుందని, బలహీనపడి ఇంటి పనులు చేసుకోలేనని అంటుంది. వమ్మో! ఆమె చెప్పిన కారణాల జాబితా చూస్తుంటే గర్భవతి కాకపోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ చెప్పేసినట్టుంది. ప్రసవ వేదన భరించలేనని, ఒకవేళ గర్భం అడ్డం తిరిగితే తన ప్రాణానికే ముప్పు అని. అంతేకాదు, తన ఆస్తిని ఆడపడుచు కాజేస్తుందని,
చివరకు గొడ్రాళ్ళు వితంతువులే ఈ లోకంలో సంతోషంగా ఉంటారని తీర్మానిస్తుంది. భర్త ఆరాటానికి పూర్తిగా విరుద్ధంగా ఉందిది. ఖచ్చితంగా ఇక్కడే ఆమె కుటిల బుద్ధి బయటపడుతుంది. నిజమే, కాని ఒక కోణంలో ఆలోచిస్తే, ఆ కాలంలోని ఒక స్త్రీ దృక్కోణం నుండి చూస్తే, తన శరీరంపై జీవితంపై తనకు నియంత్రణ లేని పరిస్థితుల్లో బహుశా ఇది ఆమె నిస్సహాయత నుండి పుట్టిన ఒక రకమైన తిరుగుబాటు అని కూడా అనుకోవచ్చా? అది ఒక ఆసక్తికరమైన కోణం. బహుశా అందులో కొంత నిజం ఉండొచ్చు. కానీ ఈ కథలో ఆమె పాత్రను చిత్రించిన విధానం ప్రకారం ఆమె చర్యలు నిస్సహాయత కంటే కుతంత్రం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతాయి. ఎందుకని? ఎందుకంటే ఆమె అక్కడితో ఆగలేదు. తన సోదరితో కలిసి ఒక పెద్ద నాటకం ఆడుతోంది. అవును, తన సోదరి అప్పటికే గర్భవతి. ఆమెకు పుట్టబోయే బిడ్డను డబ్బుకు కొనుక్కోవాలని, అప్పటి వరకు తాను గర్భవతిగా నటిస్తానని పతకం వేస్తోంది. భర్తకు పండు తిన్నానని అబద్ధం చెబుతోంది. అవును, అనుకున్నట్లే ఆమె సోదరికి బాబు పుడతాడు. ఆ బాబుని రహస్యంగా తెచ్చి తనకు కొడుకు పుట్టాడని భర్తను నమ్మిస్తోంది. మోసం పరిపూర్ణమవుతోంది. ఆ బాబుకి ధుందుకారి అని పేరు పెడుతుంది. అంత సవ్యంగా జరిగిపోయిందని, తన ప్లాన్ ఫలించిందని దూందులి అనుకుంటున్న సమయంలో కథలో ఒక ఊహించని మలుపు వచ్చింది. అదే ఆ ఆవు. ఒక్క నిమిషం. అంటే ఆమె భర్తకు అబద్ధం చెప్పి తినకుండా పక్కన పడేసిన ఆ దివ్యఫలాన్ని వారి ఇంట్లోని ఒక ఆవు తిన్నాదా? కథ ఇలా మలుపు తిరుగుతుందని నేనస్సలు ఊహించలేదు. సరిగ్గా అదే జరిగింది. 3 నెలల తరువాత ఆ ఆవు మానవ లక్షణాలతో, బంగారు వర్ణంలో, సర్వాంగ సుందరుడైన ఒక దివ్యమైన బాలుడికి జన్మిస్తుంది. వావ్! ఇది చూసి ఆత్మదేవుడు ఆశ్చర్యపోతాడు. కాని ఎంతో సంతోషిస్తాడు. ఆ బాలుడి చెవులు ఆవు చెవుల్లా ఉండటంతో అతనికి గోకర్ణుడు అని పేరు పెడతాడు. ఓకే. ఇప్పుడు మనకు 2 కుమారులున్నారు. ఒకరు మానవ కుతంత్రం మరియు మోసంతో పుట్టినవాడు, మరొకరు దైవిక జోక్యంతో, స్వచ్ఛతతో పుట్టినవాడు. ఈ వైరుధ్యమే కథను ముందుకు నడిపిస్తుంది. ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగి పెద్దయ్యాక గోకర్ణుడు గొప్ప పండితుడు, జ్ఞాని అవుతాడు. మరోవైపు దుందుకారి ఒక మహాఖలుడుగా మారతాడు. అంటే మహాదుర్మార్గుడు. అవును, అతని పనులు వింటేనే భయమేస్తుంది. కేవలం ఆకతాయి పనులు కాదు, ఇళ్లకు నిప్పు పెట్టడం, ఆడుకుంటున్న పిల్లలను పట్టుకుని బావిలో పడేయడం. అంటే సమాజానికి ఒక క్యాన్సర్లా తయారయ్యాడు. ఖచ్చితంగా. అతను కేవలం ఆత్మదేవుడి సంపదనే కాదు, ఆ ఊరి ప్రశాంతతను కూడా నాశనం చేశాడు. స్నానం, శౌచం వంటి శుభ్రత లేదు. దుష్ట ఆహారం తింటాడు. తల్లిదండ్రులను కొట్టి ఇంట్లోని పాత్రలను కూడా అమ్ముకుంటాడు. ఎంత ఘోరం! మోసం ద్వారా పుట్టిన సంతానం ఆ మోసాన్నే తన నైజంగా ఎలా మార్చుకుందో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. అతను తన మూలానికి, అంటే దూందులి యొక్క కుటిలత్వానికి ప్రతిరూపంగా నిలుస్తాడు. ఇదంతా చూసి ఆత్మదేవుడి పరిస్థితి ఎలా ఉంటుంది? అతను కుమిలిపోతాడు. గొడ్రాటనే మేలు, ఇలాంటి కుపుత్రుడు దుఃఖాన్ని మాత్రమే ఇస్తాడు అని విలపిస్తాడు. ఇది కథలోనే అతిపెద్ద వైరుధ్యం కదా? అవును. ఏది కావాలని పట్టుబట్టి హఠం చేసి ఒక యోగిని బెదిరించి మరీ కోరుకున్నాడో అదే ఇప్పుడు తన ప్రాణాలు తీస్తోందని ఏడుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఈ దుఃఖాన్ని ఎవరు తీరుస్తారు అని రోదిస్తూ మళ్లీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఇక్కడే ఆ దివ్య ఫలం యొక్క నిజమైన శక్తితో పుట్టిన గోకర్ణుడు రంగంలోకి దిగుతాడు. అతను తన సోదరుడితో పోరాడటానికి కాదు, నిరాశలో కూరుకుపోయిన తన తండ్రికి మార్గనిర్దేశం చేయడానికొస్తాడు. అవును, అతని సందేశం స్వచ్ఛమైన వేదాంతం మరియు వైరాగ్యం. అతను చాలా ప్రశాంతంగా, తండ్రి, ఈ సంసారం అస్థిరమైనది, దుఃఖమయమైనది, ఇందులో సుఖమెక్కడుంది అని అడుగుతాడు. ఎముకలు, మాంసం, రక్తంతో నిండిన ఈ శరీరంపై అభిమానాన్ని విడిచిపెట్టు, భార్యాపుత్రులపై మమకారాన్ని వదులుకో, ఈ జగత్తు క్షణభంగురమని తెలుసుకో అని బోధిస్తాడు. అంటే మొదట సన్యాసి ఏ జ్ఞానాన్నైతే బోధించాడో ఇప్పుడు కొడుకు రూపంలో అదే జ్ఞానం మళ్ళీ అతనికి లభిస్తుందన్నమాట. సరిగా పాయింట్ పట్టుకున్నారు. కథ మళ్ళీ మొదటికే వచ్చింది. గోకర్ణుడింకా ఇలా అంటాడు: లోక ధర్మాలను విడిచి సాధుపురుషులను సేవించు, అన్నింటిని మించి భగవంతుడి కథలను వినడంలో, ఆ కథారసాన్ని నిరంతరం త్రాగడంలో ఆశ్రయం పొందు. చూడండి, మళ్ళీ వినడం దగ్గరకే వచ్చాం. అవును, ఈ అధ్యాయం ఏ ఇతివృత్తంతో ప్రారంభమైందో అదే ఇతివృత్తానికి కథన తిరిగి తీసుకువచ్చాడో. సమస్యకు పరిష్కారం వినడంలోనే ఉంది. అద్భుతం. అంటే తండ్రి తన తప్పును తెలుసుకుంటాడు, కుమారుడి మాటలు విని 60 ఏళ్ల వయసులో స్థిరమైన మనసుతో ఇంటిని విడిచి అడవికి వెళ్ళిపోతాడు. అక్కడతను భాగవతంలోని 10వ స్కంధాన్ని పారాయణం చేస్తూ విముక్తి పొందుతాడు.
అవును, శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ విముక్తి పొందుతాడు. కథ ఒక పూర్తి వలయాన్ని పూర్తి చేస్తుంది. ఎంతగానో బాధపెట్టిన కోరిక మొదట అతనికి సన్యాసి అందించిన జ్ఞానం ద్వారానే, అంటే కథ వినడం ద్వారానే చివరికి అధిగమించబడింది. అవును, కథల శక్తిని కీర్తిస్తూ ప్రారంభమైన ఈ గాథ చివరకొక పాత్ర కథ వినడం ద్వారానే మోక్షం పొందడంతో ముగుస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ముగింపు. నిజమే, ఇది వినేవారిని చాలా ఆలోచింపజేస్తుంది. అంటే ఆత్మదేవుడి దుఃఖానికి అసలు కారణం సంతానం లేకపోవడం కాదు, అసలు కారణం తన కర్మను అంగీకరించడానికి నిరాకరించడం మరియు ఒక నిర్దిష్ట ఫలితంపై అతనికున్న తీవ్రమైన అనుబంధం. ఆ అనుబంధమే సన్యాసి మొదట ఇచ్చిన జ్ఞానాన్ని తిరస్కరించి మోహంతో, అహంతో పట్టుపట్టినందుకే ఆ దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది. అదే జ్ఞానాన్ని కొడుకు రూపంలో వినడానికి సిద్ధపడినప్పుడు అతనికి విముక్తి లభించింది. ఇది నన్ను ఒక విషయంలో చాలా ఆలోచింపజేస్తోంది. ఈ కథలో ఇద్దరు కుమారులున్నారు. ఒకరు మానవ మోసంతో పుట్టారు, మరొకరు దైవికమైన ఆవుకు జన్మించారు. అవును, కాని ఇద్దరూ సన్యాసి ఇచ్చిన ఒకే దివ్యఫలం నుండి ఉద్భవించారు. ఇది మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. గొప్ప మంచికి మరియు గొప్ప చెడుకు మూలం ఒకటేనా? ఆ దివ్యఫలం యొక్క శక్తిని మన ఎంపికలు, అంటే మన సత్యం లేదా మన మోసం ఎలా మరుపు తిప్పుతాయో అదే మన తుది ఫలితాన్ని నిర్దేశిస్తుందా?